హాయ్ వెల్కమ్ టు తెలుగు టెక్చర్. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే మీకు ఈ వీడియోలో మాత్రం ఫిషింగ్ హార్బర్ వైజాగ్లో దాని యొక్క తాలూకు చరిత్ర అండ్ హిస్టరీ అయితే కంప్లీట్గా నేనైతే మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైవ్లో. రీసెంట్గా నేనైతే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అయితే నేను విజిట్ అయితే చేశాను. ఇక్కడ కంప్లీట్గా ఫిషింగ్ హార్బర్ అంటే మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళి కంప్లీట్గా ఏంటంటే ఫిషింగ్ హార్బర్లో ఇక్కడ నేను మీకు చూపించేది అంటే ఇక వీళ్ళందరూ కనిపించేది మత్స్యకారులు. ఓకేనా, చేపలు వేటకు వెళ్ళి కంప్లీట్గా ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న బోట్లు ఇవన్నీ కూడా ఇవి ఇక్కడే నిలిపేస్తారు. అండ్ అలానే ఈ చేపలను ఇక్కడే దింపేసి అలానే ఇంకా వేలం కూడా వేసేటువంటి కంప్లీట్గా, మరియు ఈ చేపలు నిల్వ ప్లేస్ ఇంకా అండ్ అదే ఈ రవాణా వంటి సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవన్నిటి కలిగిన నౌకాశ్రమం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది కనిపిస్తుంది కదా మీకు. ఇంతకుముందు చూసుకుంటే పురాతనంలో అప్పటి నుంచి కూడా మన భారతదేశం తీరం ఏదైతే ఉంటుందో ఈ కంప్లీట్గా ఈ ప్రాంతం ఈ ప్రజలు సముద్రంలో చేపలు అయితే వేట చేసేవారు. ఇక్కడైతే వీళ్ళు ఏదో చేస్తున్నారో చూద్దాం, అడుగుదాం. అన్న అదేంటి మామూలుగా ఇదేంటి డీజిల్? ఓకే, సో ఇక్కడ చూసారు కదా ఇదైతే ఆయిల్. ఎందుకంటే షిప్స్ రన్ అవ్వాలంటే దీనికి ఒక మోటార్ ఉంటుంది, మోటార్ బ్యాక్ ఇంక ఇవన్నీ కూడా రన్ అవ్వాలంటే మొత్తం డీజిల్ అయితే ఉంటుంది. సో అన్న ఇప్పుడు ఎన్ని రోజులకి ఇది 15 రోజులా? సో దాదాపుకి ఇప్పుడైతే మన వాళ్ళు ఇలా లోపలికి అయితే వెళ్తున్నారు. దగ్గర 10 నుంచి 15 రోజులు అయితే ఆల్మోస్ట్ వీళ్ళంతా లోపలే ట్రావెల్ చేస్తారు. అండ్ అదంతా వీళ్ళకి పూజ అనమాట. ఇప్పుడు వెళ్ళే ముందు వీళ్ళు దేవునికి మొక్కుకుంటారు కనుక అక్కడ చూస్తున్నారు కదా ఇదంతా పూజ కోసం అని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు వెళ్ళే ముందు పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఈ విధంగా బయలుదేరుతారు. సో ఈ 2 షిప్స్కి సరిపడా డీజిల్ అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అండ్ అలానే వాళ్ళకి ఫుడ్కి కావాల్సినటువంటి సామాన్లు ఇవన్నీ కూడా పట్టుకొని అయితే వెళ్తున్నారు వీళ్ళు. అన్న మీరు ఇప్పుడు ఎంత దూరం వెళ్తారు ఇలాగా? అంటే ఇలాగైతే 500 మైళ్ళు వెళ్తాము. ఇలా డైరెక్ట్గా ఇలాగైతే 70-80 అంటే 70-80 మైళ్ళు వెళ్ళడానికి గల కారణం ఏంటి? మన చొన లేబులు ఒప్పుకోరు. ఓకే, మీరు ఇప్పుడు మీకు ఈత వచ్చా? స్విమ్మింగ్ ఫుల్గా ఈత వచ్చా? గజ ఈతగాలు ఇంకా ఎంత లోతైనా ఇంకా ఆడుకో స్విమ్మింగ్. అలాగ ఆడతాం, అలాగ రోజు 2 రోజులు అలా కొడతాం ఫుల్గా. 2 రోజులు తర్వాత మన దేవుడు 2 రోజుల వరకు మెల్లిగా అయితే ఏదో కంగారు పడితే చచ్చిపోతాం. కంగారు పడకూడదు, అల్లిపోకూడదు. ఏదో నెల జాయిగా మామూలుగా అయితే నేను చిన్న వీడియో తీస్తున్నాను, ఎందుకంటే చిన్న అవేర్నెస్. మీరు ఎలాంటి కష్టాలు పడుతుంటారు ఏంటని బయట వాళ్ళు తెలియదు. నైట్ పగలే పడుకుంటే 2 గంటలు 3 గంటలు నిద్ర. ఓకే, నైట్ నిద్ర ఉండదు. 10 రోజులు. ఓకే అండి, ఇప్పుడైతే చూస్తున్నారు కదా మన జాలార్పేట ఏరియాలో అయితే ఉన్నాను ప్రజెంట్. అయితే నేను ప్రస్తుతానికి ఇక్కడ వైజాగ్. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే షిప్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మనకి వచ్చి పార్కింగ్ అయితే అవుతున్నాయి. అండ్ చాలా అక్కడ ఆ చివరిగా చూసినట్లయితే బాగా పెద్ద పెద్ద క్రేన్లు అయితే అక్కడ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సో చూస్తే ఈ విధంగా షిప్పులన్నీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే షోర్ అంటే ఇక్కడ ఒడ్డుకు వచ్చేసి ఈ విధంగా షిప్పులు అయితే పార్కింగ్ అయితే అవుతున్నాయి. అన్న ఇప్పుడు మీరు ఎంత దూరం వెళ్తారు ఇలా లోపలికి? 80 నుంచి. ఓకే, ఈ విధంగా కానీ చూసుకుంటే తిన్నగా ఇది ఏ దిశ? తూర్పు దిశ? ఏ దిశ? తూర్పు సైడ్ అయితే వీళ్ళు 100 మైళ్ళు దూరం అయితే వెళ్తున్నారు. అలాగే ఇంకా అటు సైడ్ కానీ అయితే ఓకే. ఎందుకంటే సో మనకి తూర్పు దిశ తక్కువకి వెళ్ళడానికి గల కారణం ఓకే ఓకే. సో వాళ్ళైతే అంటే ఇప్పుడు నావీ వాళ్ళు ఏంటంటే ఓకే 60 మైళ్ళు దాటి దూరం అయితే వెళ్ళొద్దని చెప్పేసి. ఓకే 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 ఓకే. సో ఈ విధంగా అయితే మొత్తానికి ఫిషింగ్ హార్బర్లో ఈ విధంగా అయితే ఫిషింగ్ హంటింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. సో దాదాపుగా ఇటు అయితే ఒక 100 మైళ్ళు ఇటు సైడ్ గానీ అయితే మనకి టువర్డ్స్ మన దక్షిణం సైడ్ అంటే ఇంకా అలాగే నార్త్ సైడ్ గానీ అయితే మాత్రం దాదాపుగా కొంచెం ఒక 500 మైళ్ళ వరకు అయితే వెళ్తానని చెప్పేసి అనుకుంటారు. అండ్ అలానే ఈ బండికి కావాల్సినటువంటి డీజిల్ అయితే చూసారు కదా, డీజిల్ ఇంకా ఐస్ బాక్స్ అయితే ఐస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు వెళ్ళేసరికి ఐస్ లాగా అంటే స్టోర్ ఉంటది కదా, అంటే నెల రోజుల కరిగిపోకుండా ఉంటుందా? ఓకే ఓకే.
ఐస్ మళ్ళీ ఏమైనా తయారవడం అవుతుందా ఇక్కడ? ఇంకా అవుతుంది. తయారవదు. ఇక్కడ పట్టుకెళ్ళిందే. అచ్చా అచ్చా, ఓకే ఓకే. తయారవడం అంటే అది ఒకవేళ మీరు చేపలు అవి పడితే చేపలు ఎక్కడ వేస్తారు? అందరూ చేస్తారు, బాక్స్ వేసేస్తారా? ఒకసారి అవి చూడొచ్చా? ఖాళీగా ఐస్ అవుతుంది. అదే ఒకసారి ఓపెన్ చేసి ఆ బాక్స్ తెచ్చుకో. ఇదా? అది కాదు, అది ఆయిల్ ఉంటుంది. ఓకే ఓకే. బ్యాగులు వేసారా? బ్యాగులు ఉంటుంది ఐసా? ఓకే ఓకే. మన బ్యాగులు అయితే మన సింపుల్గా వస్తుంది, అట్లా తీసేసి కొట్టేసి చాలా మంది వేసేది. ఓకే ఓకే ఫుడ్ గాడన కర్రీ కొని తెచ్చుకొని వండుకోవాలి. ఓకే ఓకే. నైట్కి కర్రీయా? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మరి మొత్తానికి వీళ్ళ ప్రపంచం, వీళ్ళ ప్రయాణం ఇలానే ఉంటుంది. ఓకే, చూసారు కదా. వీళ్ళైతే మాత్రం దాదాపుగా మరి ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని అన్నీ కూడా వదులుకొని దాదాపుగా ఏంటంటే 15 నుంచి నెల రోజుల పాటు వేటకైతే చాలా దూరం అయితే వదిలేసి వెళ్తున్నారు. సో మరి అదన్నట్టు వీళ్ళ ప్రపంచం కూడా అదే. ఇంకా ఓకే, ఒక నెలకు వచ్చింది కానీ 3 రోజులు, నెలకి 3 రోజులు ఉంటాం అంతే. ఓకే, నెలకు వచ్చి 2 ఏళ్ళు తేలుతుంది. 2 ఏళ్ళు. 2 ఏళ్ళు మన ఏడకి మాది తిరగాకి, మన తిరగాకి కాకినాడ తుఫానికి ఇక్కడ పెట్టేసాం అనమాట. మన తుఫాన్ వచ్చింది కదా, ఇక్కడ ఉండిపోయాం. అచ్చా అచ్చా. మన ఊరికి వెళ్ళకి అవకాశం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఈ షిప్పులు కానీ వీళ్ళు కానీ అయితే వీళ్ళు ఎక్కడో అయితే కాదంట, వీళ్ళు కాకినాడ అంట. ఎక్కడో ఉన్న కాకినాడ నుంచి అయితే ఇలాగే షిప్లు. సో ఈ షిప్లో అయితే ఇక్కడికి రావడం అనేది అంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఈ వాహనాలు వెహికల్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి అక్కడంటే అక్కడ ఆగిపోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళకైతే ఆ విధంగా అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో కాకినాడ నుంచి చాలా దూరం నుంచి అయితే షిప్ల మీద నుంచి అలాగ అయితే వీళ్ళు ఇక్కడికి మన వైజాగ్ అయితే చేరేసుకున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు స్లోగా అలా వేటాడుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు మళ్ళీ మీరు? మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళిపోయి వైజాగ్ లో పడుతుంది, మన కాకినాడ వెళ్ళిపోతుంది. ఇలా స్ట్రైట్ మీకు ఎలా తెలుస్తుంది దారి? అది జీపీఎస్ ఉంటుంది ఇంకా. ఓకే, జీపీఎస్ దీనికి కూడా. ఓకే, ఇంకా జీపీఎస్ నుంచి. ఓకే, మరి నెట్వర్క్ వాటికి ఎలాగ సిగ్నల్? నెట్వర్క్ అంటే మామూలు జీపీఎస్ బ్యాటరీ ద్వారా అవుతుంది. ఇక్కడ బ్యాటరీ కూడా ఉంటుందా? సెల్లో కూడా ఉంటుంది జీపీఎస్. ఓకే ఓకే. అంటే మీకు జనరల్ గా సిగ్నల్స్ ఇవన్నీ ప్రాబ్లం ఉండదు కదా? ఫోన్ అవుట్ అవ్వదు. ఫోన్ అవుట్ అవ్వకపోతే వాటి అచ్చా, ఓకే ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆ పైన మీరు చూసుకుంటున్నారు కదా అదొక టవర్, అది ఓకే వాకీ టాక్ అంటున్నారు, అంటే జీపీఎస్. ఓకే, మన ఊరు చంద్రలో మనం మాట్లాడుకోవచ్చు. బోటు ఈ బోటు ద్వారా. సో ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనకి మొబైల్ కమ్యూనికేషన్ అయితే ఉండదు, కానీ ఏంటంటే మీరు ఆ పైన చూస్తున్నారు కదా షిప్లకి, వాటి వల్ల ఏంటంటే వాకీ టాకీస్ అయితే పనిచేస్తాయి. దాదాపుగా ఏంటంటే 40 మైళ్ళ వరకు అయితే ఇవి కూడా పనిచేస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మీకు ఏంటంటే ఇంకా నేను పార్ట్ 2లో ఇంకా చాలా డెప్త్గా అయితే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఎలా ఉంటుంది వీళ్ళ ప్రయాణం ఇదంతా కూడా. ఓకే గైస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఎలి అండి. ఏలియా దేవుడి పేరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కాకినాడ నుంచి దిగులపేట నుంచి వచ్చాం. కాకినాడ ఆడికెళ్తే తుఫాన్కి దొరికేసి అక్కడికి వెళ్ళపోయి బోట్లు ఇక్కడికి వచ్చేసాం, చేరేసాం ఇక్కడ వైజాగ్. అది వారం అయింది, కరెక్ట్ గా లక్షవారం వచ్చాం, శనివారం వచ్చాం. మరి ఇప్పుడు వారానికి సరిపడగా బియ్యం ఫుడ్ ఇవన్నీ మనకు ఉంటాయి, అలాగా తింటాం. అంటే అందరూ వెళ్ళిపోయి 3 ఉన్నాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వచ్చారు అందరూ. ఎవరు మీ ముగ్గురేనా? మరి వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు వచ్చారు మా వాళ్ళు వచ్చారా? ఊరెళ్ళి వచ్చారు. ఓకే ఓకే. వెళ్ళిపోతాం వాటికి. మరి కెరటాలు లాయ పెరుగుతుంది, అందుకే మళ్ళీ అయిపోయింది. ఓకే ఓకే. మరి వెళ్ళడానికి అవకాశం ఉందో లేదని చెప్పేసి పుట్టేస్తారు కదా, తుఫాన్ పుట్టదైతే ఇవాళ తుఫాన్ అన్నారు మళ్ళీ. ఓకే ఓకే. 10వ తారీఖు తుఫాన్ అన్నారు లేదా? 27 25 తారీఖు రాబోడు పోటీ కట్టాలన్నారు. 25 ఇవాళంతా 10 మనకి ఇంకా 15 రోజులు ఛాన్స్ ఉందా? ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ వీళ్ళది పడుకోవడానికి ఉండడానికి అయితే రూము. ఈ రూమ్ అనేది ఇలా ఉంటుంది. ఇది దాదాపుగా మీరు చూడొచ్చు, ఇదంతా బోట్ అంతా బోట్ లాగా ఉంటుంది. పైకి అయితే అసలు ఏం కనిపించదు, మామూలుగా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని చెప్పేసి అంటే మాత్రం ఇగో ఇది ఇక్కడ తుఫాన్ వచ్చినా వాన వచ్చినా అసలు అన్నింటికి కూడా పడుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీ అవుతుంది. ఇగో ఈ పైన పడుకుంటారు, ఈ సైడ్లో పడుకుంటారా? సైడ్లోనే కింద కూడా పడుకుంటారా? కింద పడుకుంటాం. ఇలా ఎంతవరకు ఇది ఇంతేనా? ఇంకా ఓకే, థ్యాంక్ యూ.
ఇది కూడా ఇంకో రూమా? సో ఈ సామాన్ సైడ్ పెట్టి పడుకుంటారు, సామాన్ పడుకుంటారు, సెలికి ఉన్నాక వీటి మీద పడుకుంటారు. సో చూసారు కదా, వీళ్ళకి అయితే ఇది ఒకటి, ఇంకో రూము. రాసం మూట, గ్యాస్ ఉండవు. చెప్పు. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, వీళ్ళకి కావాల్సినటువంటి సరుకులు తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి రేషన్, వీళ్ళకి కావాల్సినటువంటి రేషన్, ఇంకా గ్యాస్ సిలిండర్, ఇంకా తర్వాత ఇంకేమైతే ఉన్నాయో అన్నీ, ఇంకా పాల ప్యాకెట్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తం ఇంకా బాక్స్, పాల ప్యాకెట్లు బాక్సులు అయితే ఉన్నాయి. ఇవి టెట్రా ప్యాక్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్, దగ్గర వీళ్ళు 20 నుంచి 30 రోజులు వెళ్ళిపోతారంట బయటికి. ఇంటి దగ్గర ఉండేది నెలకైతే ఒక 3 రోజులు మాత్రం ఉంటున్నారు వీళ్ళు, ఈ మత్స్యకారులు. సో అయితే చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది లోపల కూడా మీకు, షిప్ లోపల. సో ఇది కానీ చూసుకుంటే ఇది అన్నిటికన్నా పెద్ద రూమ్ ఇది కొంచెం. ఈ క్యాబ్ కూడా చాలా బరువు అయితే ఉంది. అండ్ అలానే ఇది వచ్చేసి చాలా డీజిల్, పెట్రోల్ ఇవన్నిటికైతే కూడా ఉంటుంది. ఇందులో పడుకోరు ఇంకా. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ వెచ్చకుంటారు కొద్దిగా. 3 రూమ్లు ఎత్తుకుంటాయా? 3 ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే బోట్ లోపల అయితే ఈ విధంగా మనకి రూమ్స్ అయితే ఉండడం ఉంటున్నాయి. 50 లక్షలు ఉంటుంది. 50 లక్షల? 50 లక్షలు. ఈ బోట్ ఇలాగ తయారవడానికి అయితే మాత్రం ఈ విధంగా ఈ సరుకులు తేటి నెక్స్ట్ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఇవన్నీ చేయడానికి అలాగ ఒక 50 లక్షలు అయితే అవుతుంది ఒక షిప్. ఏదో మనం అనుకుంటాం ఏదో 2 చెక్కలతోని అవి అనుకుంటాం, కానీ అంత ఈజీ అయితే కాదు. కనిపిస్తుంది లోపల దీని హార్డ్ వర్క్ ఏంటి అంత అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇది అయితే అందరికీ తెలిసిన విషయమే, ఒక్కొక్క షిప్ ఎంత అవుతుంది ఏంటని చెప్పేసి. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్పాను. ఇంకో డీజిల్ అయితే ఇంకా వస్తుంది, ఆ డీజిల్ కూడా వీళ్ళు ఇందులో అయితే పెట్టేసుకుంటున్నారు. ఓకే, సేఫ్టీ బాగుంటుంది, కానీ వాతావరణం బాగాలేకపోతే కొంచెం ప్రమాదం, ఇంజిన్ మిషన్లో ఆగిపోవడం ఇంకా జరుగుతుంది. అదే ప్రాబ్లం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిషన్లు అవి ఆగిపోవడం వల్ల బండి, అదే ఇంజిన్, బండి ఇంజిన్లు, అదే బోట్ ఇంజిన్ ఉంటుంది, బోట్ ఇంజిన్. అవును, అది ఆగిపోవడం వల్ల ప్రమాదంగా ఉండి ఎక్కడెక్కడో చేరిపోతారు. ఓకే ఓకే. ఇంటికాడ దడిసిపోయి సో చూసారు కదండి ఫ్రెండ్స్, వీళ్ళకైతే బేసిక్గా మొబైల్ కమ్యూనికేషన్ కావాల్సినంత నెట్వర్క్ అనేది ఉంటుందో వాకీ టాకీస్ మాత్రమే, ఆ పైన కనిపిస్తున్న సిగ్నల్స్ ద్వారా వీళ్ళకి వాకీ టాకీస్ మాత్రం ఉంటాయి. తర్వాత ఏంటంటే వీళ్ళు వేటకి వెళ్ళిన తర్వాత దాదాపుగా ఏంటంటే 10-15 రోజులు 20 రోజులు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళ కమ్యూనికేషన్ లేక వాళ్ళు ఏంటి ఎలాగున్నారు ఏంటి అని చెప్పేసి ఇంటి దగ్గర ఫ్యామిలీస్ కూడా ఆందోళన చెందుతారు. అండ్ అలానే వచ్చేసి వీళ్ళ ప్రపంచం ప్లస్ ప్రయాణం ఇదంతా ఏంటంటే సముద్ర మార్గం పైన కనుక వీళ్ళైతే ఈ విధంగా వీళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కనుక అలాగే స్థలాలు గారు కష్టపడి పేద ప్రజలు కూడా స్థలాలకు వెళ్ళాలి. ఎవరితో ఉన్న వాళ్ళకే స్థలాలు, ప్రభుత్వం ఎవరైతే రాజకీయం ఉన్నదో వాళ్ళకే స్థలాలు జరిగింది, మిగతా వాళ్ళకి పేద ప్రజలు. సో మిమ్మల్ని అయితే గుర్తించట్లేదు, నెక్స్ట్ చేయట్లేదు ఎవరు. అదే నెక్స్ట్ అయితే ఎవరికి వేయాలి ఓటు, ఎవరికి ఏం చెయ్యాలో తెలియక ఎలాగ అయిపోతుంది. ఓకే, అది కూడా మాట్లాడాలి. అయితే మీరు ఈ విధంగా ఏంటంటే మన వాళ్ళు చిన్న ఆవేదన ఏంటంటే, సో అందరికీ ఉన్న వాళ్ళకి అందరికీ ఏంటంటే ఇల్లులు ఏంటి ఇవన్నీ కూడా వస్తున్నాయి, కానీ మన వాళ్ళకైతే ఇల్లులు కానీ దాని తర్వాత ఉండడానికి స్థలాలు అయితే ఇవన్నీ కూడా రావట్లేదు. దాదాపుగా ఏంటంటే వీళ్ళ కష్టాలకు తగ్గక ఏంటంటే మనం చాలా మట్టుకి గవర్నమెంట్ కానీ వాళ్ళందరూ ఏంటంటే గుర్తించాలి. టీవీ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే వచ్చేయో వీడియోలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. నలుగురికి తెలిసినవి ఏంటంటే మన మామూలుగా సామాన్య ప్రజలకైతే ఎంతైనా తెలుస్తుంది. అవన్నీ తెలియడం కంటే ఏంటంటే అట్లీస్ట్ ఇది గవర్నమెంట్ వరకు చేరేంత వరకు కూడా వీళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి గవర్నమెంట్ వారిని కూడా ఈ ఛానల్ నుంచి అయితే నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.